ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పోలీసులకు పాడి కౌశిక్ రెడ్డి క్షమాపణలు. 4 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ దొరికి పోలీసు హైడ్రామా. హర్షవీణ తన కొడుకును బ్లాక్మెయిల్ చేస్తోంది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సంచలన ఆరోపణలు. తెలంగాణ ప్రజలకి, హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకి మరియు మైనార్టీ సోదరుమణులకి, సోదరులకి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. సమ్మక్క జాతర అని మా సొంత గ్రామం వీణవంకలో జరుగుతుంది. ఆ జాతరలో మొక్కులు చెల్లించుకోవడానికి నేను, నా సతీమణి, నా బిడ్డ మరియు మా దళిత మహిళా సర్పంచ్ గారు మొక్కులు చెల్లించుకోవడానికి పోవడం జరిగింది. ఆడ మేము మొక్కులు చెల్లించుకున్న సందర్భంలో రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతోని ఈడ ఉన్న మా జిల్లాలో ఉన్న సిపి గారు మరియు హుజరాబాద్ లో ఉన్న ఏసీపీ గారు, జమ్మికుంట రూరల్ సిఐ గారు ఏ విధంగా మమ్మల్ని అవమానపరిచిండ్రో, ఏ విధంగా గద్దెల మీద నుంచి ఈడ్చుకపోయారో మీ అందరూ కూడా చూసారు. ఆ ఫ్రస్ట్రేషన్ లో నేను సిపి గారిని ఒక మాట అనడం జరిగింది. కానీ నేను ఏ కులాన్నో ఏ మతాన్నో కించపరచడానికో నేను అట్లాంటి స్టేట్మెంట్ చేయలేదు. నా ఉద్దేశం అది కాదని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇలా ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ ఫ్రస్ట్రేషన్ లో, ఆ ప్రెషర్ లో, ఆ టార్చర్ లో నేను ఒక మాట స్లిప్ అయితే కావచ్చు. కానీ నేను వాళ్ళందరికీ కూడా దానివల్ల ఎవరికన్నా వాళ్ళ మనోభావాలు దెబ్బతినుంటే వాళ్ళని నేను పర్సనల్ గా అపాలజైజ్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. निम सिबंदी करी सर, निम सिबंदी करी वेपन ले ಹೇಳಿದ್ಯಾ? ಬನ್ನಿ ಅಂತ ಹೇಳ್ತಾ ಇರ್ತಾನೆ. ನೀವು ಪೊಲೀಸ್ ನಾವು ಪೊಲೀಸ್ ಆಯ್ತು, ಮತ್ತೆ ಅದೇ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. ಈ ಕಡೆ ನೀಡಿ ನೀ ಪ್ಲೀಸ್ 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 ಬೇಡ ಅಲ್ಲಿ ಬೇಡ ಬೇಡ ಪ್ಲೀಸ್ 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 ಸರ್ ಸರಿ 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 ಪ್ಲೀಸ್ ಪ್ಲೀಸ್ ಸಮಾಧಾನ ಸಮಾಧಾನ ಆಯ್ತು. ನೀವು ಸಮಾಧಾನ ಆಗಿ ಸರ್, ನೀವು ಸಮಾಧಾನ ಆಗಿ ಟೆನ್ಷನ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. ಸಮಾಧಾನ ಆಗಿ ಆಯ್ತು ಆಯ್ತು ಓಕೆ 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 ಸರ್ ಓಕೆ ಓಕೆ ಹೇಳಿದ್ರಿ ಸರ್. ಆಯ್ತು ಸರ್ ಆಯ್ತು. ಈ ಶ್ವೇತಾಗ ಲೊಕೇಶನ್ ಕಳಿಸ್ತಾರೆ. ಅಮೌಂಟ್ ತೆಗಿಬೇಕು ಇಲ್ಲ ಅವ್ರಿಗೆ ಕಳಿಸಿನಿ ಸರ್. ಇವ್ರು ಜೀಪ್ ತಗೊಂಡ್ ಬರೋಕಲ್ಲ. ఈ నెల 7వ తేదీ 11 PM గంటలకు అరవ ప్రమీలమ్మ రైల్వే కోడూరుకు చెందినటువంటి ఎమ్మెల్యే గారి వాళ్ళ మదర్ ఆమె వచ్చి మాకు ఒక రిటర్న్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. హర్షవీణ అనే ఒక అమ్మాయి వాళ్ళ కొడుకు ఎమ్మెల్యే గారిని చాలా రోజుల నుంచి బ్లాక్మెయిల్ చేస్తూ ఫిజికల్ ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయని చెప్పి తన వద్ద వీడియోలో అవన్నీ ఉన్నాయి, అవన్నీ బయట పెడతామని చెప్పి 25 కోట్లు డబ్బు ఇస్తే నేను అవన్నింటినీ మాఫీ చేస్తానని చెప్పి ఫ్రీక్వెంట్గా వాళ్ళ ఇంటికి పోవడము, వాళ్ళతో ఫోన్లు మాట్లాడడం, మెసేజ్లు పెట్టడము ఇవన్నీ చేస్తూ మానసికంగా హింసిస్తుందని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపైన మేము కేసు నమోదు చేసాం. 308(5), 351(2), 61(2) రెడ్ విత్ 35 PNS యాక్ట్ కింద కేసు నమోదు చేసాం. ఆ రోజు నుంచి ఈ కేసులో ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్లో ఏమేమి ఆధారాలు ఉన్నాయి, మెసేజెస్ అయితేనేమి, లేకపోతే వాయిస్ రికార్డింగ్లు అయితేనేమి, ఎవరెవరు సాక్షులు ఉన్నారు అని ఈ కంప్లైంట్ కంటెంట్స్ ప్రకారం మేము కేసు దర్యాప్తు చేస్తూ నిజాలు బయటకు తీయడానికి కేసు దర్యాప్తు చేస్తున్నాం. కేసు దర్యాప్తులో ఉంది. అదేవిధంగా ఎవరైతే హర్షవీణ ఉన్నారో ఆమె కాల్ డీటెయిల్స్ అయితేనేమి, తర్వాత అకౌంట్స్ అయితేనేమి, ఇవన్నిటి కూడా అన్నీ వెరిఫై చేస్తున్నాం. త్వరలో ఇవన్నిటి కూడా అందరికీ దర్యాప్తులో ఏ విషయాలు అయితే బయటకు వస్తాయో అవన్నీ తెలియజేస్తాం. ఇది కేసు నాన్ బెయిలబుల్ కాబట్టి ఇంకా దర్యాప్తులో ఉంది. నోటీస్ ఇవ్వడానికి లేదు. కాకపోతే ఆమెకి నోటీస్ అంటే ఆమె దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయని చెప్పి మేము అడగాల్సి వస్తుంది. కేసులో దర్యాప్తు భాగంగా ఆమెకి నోటీస్ ఇస్తాం. ఏమనంటే
మీ దగ్గర ఏమన్నా నువ్వు ఏదైతే ఆరోపణలు ఇవి చేస్తున్నావో అవన్నిటి కూడా ఇవ్వడానికి మేము నోటీస్ ఇస్తాం మాకు రిటర్న్గా ఇచ్చి నీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉంటే మాకు ఇవ్వమని చెప్తాం. ఆమె ఇచ్చేదాన్ని బట్టి ముందుకు మేము చెప్పండి. అదే ఆమె మేము లొకేషన్ చూస్తున్నాం. ఆమె అందుబాటులో లేదు మనకు, ఆ రోజు నుంచి కూడా లేదు. హైదరాబాద్ అక్కడెక్కడ ఉన్నట్టుంది. ఆమె ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది. కాబట్టి ఆమెకి నోటీస్ అయితే ఇస్తున్నాం, మనం వాళ్ళని వెరిఫై చేస్తున్నాం ఆమె గురించి. ఆమె అందుబాటులోకి వచ్చినప్పుడు నోటీస్ రిటర్న్గా ఇస్తాం. ఆమె ఎక్కడికన్నా రమ్మని వస్తే అక్కడికన్నా పోయి ఇస్తాం, లేదా ఆమె స్టేషన్కి వచ్చినా కూడా అక్కడైనా తీసుకొని ఆమె ఆధారాలు మాకు ఇవ్వచ్చు. ఆఫీసులో వాటిది చేస్తాం. అవును, అది ఆయన ఇచ్చిన కంప్లైంట్ పైన కూడా కేసు నమోదు చేసాం ఆమె పైన. అది కూడా వీడియో రికార్డింగ్ కూడా ఆయన మాకు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఆయన ఇంటికి పిలిచి ఇంట్లో డీటెయిన్ చేసి ఆయన కొట్టినట్టుగా కంప్లైంట్ ఇచ్చింది. దానికి ఆధారాలు కూడా ఆయన ఇచ్చాడు కాబట్టి దానిపైన కేసు నమోదు చేసాం. అది కూడా దర్యాప్తు చేస్తాం. మేము ఆమెకి కాంటాక్ట్ కూడా చేస్తున్నాం. ఫోన్లో కూడా ఏమన్నా అందుబాటులోకి వస్తుందేమో, ఆమెకి ఎక్కడికి మనమే అక్కడికి రావాలా లేకపోతే ఆమె వస్తుందా అనే విషయం ఆమె దీన్ని బట్టి ఉంటుంది. ఆమె లేడీ కాబట్టి మేము మన ఏఎస్ఐ లేడీస్ని పెట్టుకొని ఆమెతో నోటీస్ ఇవ్వడము, ఆమె ఏదైనా ఆధారాలు ఇస్తే అవన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. అవును, ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే మదర్ ఇచ్చింది, కొడుకు పైన ఇది చేసింది కాబట్టి ఆయన చెప్పే స్టేట్మెంట్ కూడా మనం తీసుకోవాలి. ఆయన దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే అవన్నీ కూడా తీసుకుంటాం. అవన్నీ దర్యాప్తులో చేస్తాం. ఫస్ట్ మదరే ఇచ్చింది కంప్లైంట్, మదరే ఇచ్చింది. ఆమె ఎందుకంటే ఈమె మదరు తర్వాత వాళ్ళ ఇంట్లో కొడుకు, అల్లుడు, కూతురు అందరికీ ఫోన్లు చేయడము, రాత్రిపూట విసిగించడం అంత బాగా హింసిస్తూ ఉందనే ఉద్దేశంతో మదరే ప్రతి చోట వాళ్ళు ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ రిపోర్ట్లో, సిట్ రిపోర్ట్ ఏదైతే ఛార్జ్ షీట్ వేసిందో ఆ రిపోర్ట్లో క్లియర్గా ఉంది ఇది 100% కల్తీ నెయ్యి అని. అందులో అనిమల్ ఫ్యాట్ లేదు అని బుకాయిస్తున్నారు. వాళ్ళు ఏదో త్యాగాలు యజ్ఞాలు చేసి సమరాలు చేసుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు హిందూ సమాజానికి బేషరతుగా జగన్మోహన్ రెడ్డితో సహా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గ్యాంగ్, డకాయిట్ గ్యాంగ్, గజ దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా క్షమాపణ చెప్పాలి జాతికి, హిందూ జాతికి అని చెప్పి నేను టీటీడీ తరఫున డిమాండ్ చేస్తున్నా. ఎంతోమంది హిందూ దేవుళ్ళని, హిందూ భక్తుల్ని కించపరిచే విధంగా ఈరోజు గత 5 ఏళ్లలో హిందువుల మీద దాడి కూడా జరిగింది. దానికి అనుగుణంగా అందులో ఒక భాగం కల్తీ నెయ్యి. ఈ కల్తీ నెయ్యి ఏదైతే ఉందో డే 1 నుంచి అవన్నీ కూడా మొత్తం వైలేషన్. టెండర్ ఇచ్చినప్పటి నుంచి మీ దగ్గర ఉండొచ్చు ఛార్జ్ షీట్లో, టెండర్లో ఏమి ఇచ్చారు, అన్ని వైలేషన్స్. నామ్స్ ఏదైతే ఉండాలో టీటీడీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం అవన్నీ కూడా చేంజ్ చేసి పడేశారు. ఎందుకు చేశారు? ఎవరికి లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేశారో ప్రజలందరూ గమనిస్తున్నారు. అందులో ఉన్నటువంటి ఎవరో ఒకళ్ళిద్దరు వ్యక్తులకి లాభం చేకూర్చే విధంగా ఆ యొక్క నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేంజ్ చేయటం జరిగింది. ఇది సిగ్గుచేటు. మళ్ళీ సామర్థ్యం లేని డైరీ ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ఈ ఆర్డర్స్ ఇవ్వటం, సుమారు 60 లక్షల కిలోలు వాళ్ళ దగ్గర నుంచి కొనటం, సుమారు 250 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఈ నెయ్యిని కొన్నారు. అది గతంలో ఎన్డీడీబీ వాళ్ళు టెస్ట్ చేస్తే దాంట్లో యానిమల్ ఫ్యాట్ ఉందని నిర్ధారించి వాళ్ళు ల్యాబ్ రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. ఆ రిపోర్ట్ బేసిస్ చేసుకొని ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, కొంతమంది సాధువులు కానీ వాళ్ళందరూ కూడా
దీని మీద స్పందించటం జరిగింది. దీన్ని వదిలేసి మాకు క్లీన్ చిట్ వచ్చింది, దాంట్లో యానిమల్ ఫ్లాట్ లేదు, అది లేదు, ఇది లేదు అని బుకాయించడం వాళ్ళందరికీ సిగ్గుచేటు. కొంతమంది ఇక్కడి నుంచి ఈ బోలేబాబా డైరీని ఎవరైతే ఒక నలుగురు టీటీడీ నుంచి పంపించారు, ఈ గజ దొంగలు, వాళ్ళు వీళ్ళకన్నా మోసగాళ్ళు. వాళ్ళు పోయి వెరిఫై చేస్తే ఒక్క ఆవు లేదు, ఒక్క చుక్క పాలు లేదు, 1 గ్రాము అది వెన్న లేదు. మరి నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది? 60 లక్షల కిలోలు. అది వాళ్ళకే తెలియాలి. కొన్ని కెమికల్స్తోని ఇవన్నీ కూడా నెయ్యి తయారు చేయటం జరిగింది. అందులో సిట్ ఇచ్చినటువంటి షార్ట్ షీట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఆ కెమికల్ 1-2 కెమికల్స్ అత్యంత ప్రమాదకరమైనటువంటి ఈ కెమికల్స్. అది వాసన రావటానికి వేశారో లేకపోతే దేనికి వేశారో మనకైతే తెలియదు అంత టెక్నికల్గా. కానీ వాళ్ళు హిందువుల యొక్క ప్రాణాలను తీసే విధంగా వాళ్ళు ఆ కెమికల్స్ని వాడి కొన్ని కోట్ల మందికి ఆ ప్రసాదాన్ని మనం పంచడం జరిగింది. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి S9 టీవీ న్యూస్.